ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13 వచనాన్ని మనం చూసినట్లయితే, అన్నదమ్ముల యొక్క ప్రోత్సాహము, అన్నదమ్ముల యొక్క ఐక్యత కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, పట్టణానికి క్షేమమును, భద్రతయు, ఆశీర్వాదమును, విజయమును తీసుకుని వస్తూ ఉంది. ఇక్కడ ఈ 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొద్దిమంది ఆ శత్రువులు దావీదు రాజ్యం మీదకి వారు యుద్ధానికి వచ్చినప్పుడు, దావీదు యొక్క ప్రియమైన సేవకులు ఉన్నారు. సో వారు యోవాబు, అబీషై, వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. కానీ ఎప్పుడు కూడా సైన్యానికి ఫ్రంట్ వారియర్స్గా వారు ఉండేవారు. వాళ్ళే ఫస్ట్ అన్నిటిలో కూడా. ఇప్పుడు శత్రువులు వాళ్ళ మీదకి వస్తూ ఉన్నప్పుడు వారు ఒకరినొకరు చాలా చక్కగా ప్రోత్సహించుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, శ్రేష్ఠులలో యోవాబు ఇశ్రాయేలులో శ్రేష్ఠులను పరాక్రమశాలను ఏర్పరచుకుని సిరియన్లకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి ఉంచాడు. కడమ జనులను అమ్మోనీలకు ఎదురుగా వ్యూహపరిచి అప్పుడు తన సహోదరుడైన అబీషైతో తనకు అప్పగించి ఇట్లా అంటున్నాడు, సిరియన్ల బలమునకు నేను నిలబడలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీల యొక్క బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. ఒకరినొకరు యోవాబు చాలా చక్కని ఆలోచన, సమయోచితమైన ఆలోచన, జ్ఞానము, వివేకము కలిగిన వ్యక్తి. తను చెప్తున్న మాట, శత్రువులు నా వైపు వచ్చి నేను నిలబడలేకపోతే నువ్వు నాకు సహాయం చేయి. శత్రువులు నీ వైపు ఎక్కువయ్యి నీవు నిలబడలేకపోతే వారి ఎదుట నేను నీకు సహాయం చేస్తానని చెప్పి ఎంత చక్కగానో ధైర్యము కలిగియుండుము. మనము మన జనుల నిమిత్తమును, మన దేవుని పట్టణ నిమిత్తమును ధీరత్వము చూపుదుము. ఈ రోజుల్లో ఎవరికి వారు స్వార్థం కలిగి ఉంటారు, స్వార్థ ప్రియులుగా ఉంటూ ఉంటారు. ఎంతసేపు నేను, నా కుటుంబము, నా వాళ్ళు, నా కులము నాది అన్నట్టుగానే లోకము చూస్తూ ఉంది. ఏ కులస్తులైనా కానీ, ఏ పట్టణస్థులైనా కానీ ప్రాంతీయ స్వార్థమో, కుల స్వార్థమో, రకరకాల కుటుంబ స్వార్థాలు, ఇలాగా రకరకాల స్వార్థాలతో ఉంటూ ఉంటాం. మనము మన కోసమే అన్నట్టుగా. కానీ యోవాబు ఇచ్చిన ఆలోచన, ప్రోత్సాహం చూస్తే, ధైర్యము కలిగి ఉండు, మనము మన జనుల నిమిత్తమును, మన దేవుని పట్టణముల నిమిత్తమును, మన జనులు అన్ని 12 ఒకవేళ ఆ గోత్రాలన్నిటి తరపున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన ఒక్క గోత్రమే అనట్లేదు. మన జనుల నిమిత్తమును, మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. మనం చేయవలసిన పని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుందాం, ఒకరికి ఒకరు సహాయం చేసుకుందాం. ఎందుకు అంటే మన జనుల నిమిత్తము, మన దేవుని పట్టణముల నిమిత్తము, దేవుని యొక్క ప్రజల నిమిత్తము మనము ధీరత్వము కలిగి ఉందాం. ధీరత్వం కలిగి పాటుపడదాం, ధీరత్వంతో ముందుకు సాగుదాం, యుద్ధాన్ని ధీరత్వంతో చేద్దాం. ఎందుకు అంటే మన దేవుని పట్టణము కొరకును, దేవుని ప్రజల కొరకును మనం చేయవలసింది చేద్దాం. తర్వాత దేవుని దృష్టికి ఏది మంచిదో అదే ఆయన చేస్తారు అని చెప్పి యోవాబు చక్కగా తన సోదరుడికి చెప్పి ఉన్నారు. సో వారిద్దరూ ఆ విధంగా చేయటం వలన గొప్ప విజయాన్ని వారు సాధించగలిగి ఉన్నారు. వారి ఉద్దేశము వాళ్ళ స్వార్థంతో లేరు. దేవుని ప్రజలు దేవుని పట్టణం యొక్క క్షేమము కొరకు ధీరత్వము కలిగి ముందుకు వెళదాం. దేవుని చిత్తమేదో అది దేవుడు చూసుకుంటాడు. ఈ రోజున ఎంత మట్టికి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. అన్నదమ్ములు, నువ్వు గెలిస్తే నీకు ఘనత, నేను గెలిస్తే నాకు ఘనత, నీతో ఎవరు వస్తారు, నీకెవరు చేస్తారు. ఈ రోజుల్లో అన్నదమ్ముల్లో కూడా ఎంత
ఎంత స్వార్థంగా ఉంటారో చెప్పలేను. తమ్ముడికి ఏదైనా ఘనత వస్తే ఓర్చుకోలేడు, అన్నకి ఏదైనా వస్తే ఓర్చుకోలేరు, ఘనతలు వస్తే ఓర్చుకోలేరు, ఒకరినొకరు ప్రోత్సహించుకోలేరు, ఒకరినొకరు అందరి ముందు కూడా పరువు తీసి అవమానపరిచే మాటలే విధానాలే కనబడతాయి. కానీ ఇటువంటి ఐక్యత, అన్నదమ్ముల మధ్య ఉండే ఐక్యత దేవునికి, దేవుని యొక్క పట్టణానికి, దేవుని ప్రజలకు కూడా అది ఎంతో క్షేమము, భద్రత, విజయము, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రోజున మన జీవితాలు, మన అన్నదమ్ముల మధ్యలో ఇటువంటి అంత చక్కని ఆ యొక్క స్నేహ భావమే కానివ్వండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడమే కానివ్వండి, ఒకరినొకరు బలపరచుకోవడమే కానివ్వండి, ఒకరినొకరు పైకి ఎత్తుకోవడమే కానివ్వండి, అట్లాంటివి మన జీవితాల్లో కనబడుతున్నాయా, మన కుటుంబాల్లో కనబడుతున్నాయా? అలా కానీ ఉన్నట్లయితే ఆ కుటుంబానికి ఎంతో సంతోషము, ఆశీర్వాదము, దేవునికి మహిమ, సంఘానికి ఘనత. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును కాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, ఈ దినాలలో నాయన అన్నదమ్ములు ఐక్యతతో దేన్నైనా సరే పోరాడి గెలిచే ఆ ఐక్యత, అనుబంధము ఇద్దరి మధ్య కూడా ఆ యొక్క మంచి రిలేషన్షిప్ను మెయింటైన్ చేయగలిగినట్లుగా నీ కృప అన్నదమ్ములందరి మీదనూ ఉంచండి, అక్క చెల్లెండ్రందరి మీదనూ ఉంచండి ప్రభు. కుటుంబాలు అసూయతో, నాయన ద్వేషంతో, కక్షతో దూరమైపోతూ ఉన్నారు ప్రభు. అలాంటి ఆ సమయాలలో ప్రభు మీ యొక్క కటాక్షము అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద ఉంచి ఐక్యతతో ముందుకు వెళ్ళి నాయన మీకు మహిమయు, ఘనతయు, కుటుంబానికి సంతోషమును, ఆశీర్వాదమును, సంఘమునకు ఘనతయు తీసుకుని వచ్చినట్లుగా మీ కృప అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకొనమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అమ్మాన్, అమ్మాన్, అమ్మాన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబములను అభిషయ్ యోవాబుల వలె మీ యొక్క ఐక్యత నిలుచును గాక. అమ్మాన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.